విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆలోచనలకు అనుగుణంగా నెల్లూరు నగరంలో 20 కోట్లతో అబ్దుల్ కలాం ఇంటర్నేషనల్ స్కూల్ రూపుదిద్దుకుంటోందని మంత్రి నారాయణ తెలిపారు. భవన నిర్మాణాలతో పాటు విద్యార్థులకు అత్యుత్తమ విద్య అందించేలా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. దేశ ప్రధాని సూచన మేరకు రాష్ట్రంలో పొదుపు చర్యల్లో భాగంగా మహానాడును వర్చువల్ హైబ్రిడ్ పద్ధతుల్లో నిర్వహిస్తున్నామని చెప్పారు. ఇందుకు అనుగుణంగా నెల్లూరు నగర నియోజకవర్గంలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడించారు. రాష్ట్రంలోనే కాక దేశ విదేశాల్లో ఉన్న తెలుగు వారంతా అమరావతి నిర్మాణం పూర్తవుతోందనే నమ్మకంతో ఉంటుందన్న మంత్రి నారాయణతో మా ప్రతినిధి సాగర్ రెడ్డి ఫేస్ టు ఫేస్. మున్సిపల్ శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ మనతో ఉన్నారు. నారా లోకేష్ ఆలోచనలకు అనుగుణంగా మొత్తం విద్యా వ్యవస్థలోనే కీలక మార్పులు తెస్తున్నారు. ఇటు నెల్లూరు నగరంలో ప్రస్తుతం మనం ఈ పరమేశ్వర నగర్ ప్రాంతంలో ఉన్నాం. ఇక్కడ వక్ఫ్ బోర్డుకు సంబంధించి 20 కోట్ల రూపాయల నిధులతో ఇక్కడ ఒక అత్యాధునికమైన స్కూల్ నిర్మించబోతున్నారు. ఈ స్కూల్ ఈ రాష్ట్రంలో దేశంలో ఎక్కడా లేని విధంగా కూడా మొత్తం స్విమ్మింగ్ పూల్ కావచ్చు, అత్యాధునిక విధానంతో నిర్మించబోయే ఈ స్కూల్కి ఇప్పుడే కాంక్రీట్ పనులు కూడా పరిశీలించారు. ఈ పరిశీలనకు సంబంధించి ఈ నూతనంగా లోకేష్ ఆలోచన విధంగా ఏ విధంగా విద్యా వ్యవస్థలో మార్పు చేస్తున్నారు, దీని అప్డేట్స్ అన్ని కూడా సార్ నన్ను తెలుసుకుందాం. చెప్పండి సార్, అసలు మీ పరిశీలన ఏం చేశారు, ఎలా ఏ అభివృద్ధి చేస్తున్నారు? అంటే గౌరవనీయ విద్యాశాఖ మంత్రి ఈ రాష్ట్రంలో ఎడ్యుకేషన్ సిస్టంలో ఎన్నో మార్పులు తీసుకొస్తున్నారు. ఆ నేపథ్యంలోనే నెల్లూరులోని విఆర్ హై స్కూల్ని ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో దాన్ని డెవలప్ చేయటం. ఈరోజు దాదాపు 1100 మంది విద్యార్థులు అక్కడ చదువుతున్నారు. వాళ్ళు ఎంతో ఆనందంగా ఉన్నారు, హ్యాపీగాను. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వటమే కాదు, హై క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ కూడా ఇస్తున్నారు. అదేవిధంగా రాష్ట్రంలో అన్ని కాన్స్టిట్యున్సీలో కూడా చేయాలని వారు ఒక దిశానిర్దేశం ఇచ్చారు. ఈ నేపథ్యంలో నెల్లూరులో దాదాపు 15 స్కూల్స్ని యాక్చువల్గా అదే మోడల్లో ఈరోజు అనేక మంది దాతల సహాయంతో సపోర్ట్ చేస్తున్నాం. ఆ నేపథ్యంలో 42, 43, 40, 41, 48 ఈ మధ్యలో యాక్చువల్గా ఏంటంటే ఒక స్కూల్ పెట్టాలనే ఉద్దేశంతో, ఒక మంచి స్కూల్ ఇంటర్నేషనల్ స్టాండ్ పెట్టాలనే ఉద్దేశంతో ఆలోచిస్తూ ఉంటే వర్క్ బోర్డ్ చైర్మన్ అజీజ్ గారు యాక్చువల్గా మా ల్యాండ్ ఉంది దాంట్లో పెట్టండి అని వారు యాక్చువల్గా ఆహ్వానించడం, వెంటనే ఆ ల్యాండ్ని మేమిద్దరం పరిశీలించడం, వెంటనే దాని మీద డిజైన్స్ చేయటం. అది అయిన తర్వాత రితిక్ కన్స్ట్రక్షన్స్ వాళ్ళతో నేను అప్రోచ్ అయ్యాను. మీరు చేసి పెట్టండి అంటే వాళ్ళు వెంటనే అడగంగానే యాక్సెప్ట్ చేశారు. దాని మీద యాక్చువల్గా స్టార్ట్ చేశారు. దాని మీద యాక్చువల్గా ఈరోజైతే కాలం స్ట్రక్చర్ కూడా స్టార్ట్ చేశారు. దానికి నేను, మేయర్ గారు, ఇక్కడ లోకల్ నాయకులందరూ వచ్చాం. ఇది ఇప్పుడు మనం వచ్చి యాక్చువల్గా మేలో ఉన్నాం. జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ కల్లా వాళ్ళు యాక్చువల్గా ఏంటంటే ఒక 2 ఫ్లోర్లు పూర్తి చేస్తున్నారు. మొత్తం 4 ఫ్లోర్లు G+3. ఇక్కడ ఒక స్విమ్మింగ్ పూల్ కూడా యాక్చువల్గా ప్లాన్ చేసాం. దీన్ని ఒక మంచి స్కూల్గా చేసి ఎక్కువ మంది పేదలు నిరుపేదలు ఏరియాలో ఉండారు. 42, 43, 48, 40, 41 ఆ పేద పిల్లలకు ఒక మంచి స్కూలు హై క్వాలిటీ ఉండేటట్టుగా చేయడం జరుగుతుంది. ఏదైతే ఈరోజు ఆ యువ నాయకుడు గౌరవ విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు ఈరోజు ఆయన ఏదైతే ఒక దిశానిర్దేశిస్తున్నారో ఆ డైరెక్షన్లోనే ఈ స్కూల్ కూడా డెవలప్ చేస్తారు. సార్, ప్రధానంగా చెప్పండి, లోకేష్ కావచ్చు, కేంద్ర గవర్నమెంట్ కావచ్చు, పొదుపు చర్యల్లో భాగంగా మహానాడు ఫిజికల్గా నెల్లూరులో జరగాల్సింది, కానీ ఇది వర్చువల్ విధానం, హైబ్రిడ్ విధానంలో జరుగుతుంది కదా. మీరు ఏ విధంగా ఏర్పాటు చేస్తారు? కొత్త కాబట్టి సన్నాహాలు ఏ విధంగా జరుగుతున్నాయి? అందుకని గౌరవనీయ ప్రధానమంత్రి గారు ఏదైతే ఒక డైరెక్షన్ ఇచ్చారో దాన్ని మన రాష్ట్రం కూడా పాటించాలా, ముందుండాలని ఉద్దేశంతో మహానాడు కొన్ని వర్క్స్ జరిగిన లెవెలింగ్ అంతా ఆల్మోస్ట్ అయిపోయే స్టేజ్లో ఆ పిలుపుతోటే గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా పిలిపించారు. మహానాడుని హైబ్రిడ్ మోడల్లో చేస్తాం. ఏదైతే హెడ్ ఆఫీస్ ఉందో అక్కడ స్టేట్కి సంబంధించిన లీడర్స్ ఎవరు ఉంటారో వాళ్ళు, మరియు పాలిట్ బ్యూరో మెంబర్స్ ఉంటారు. అంటే 200 నుంచి 300 మందితో మాత్రమే. మిగతా వాళ్ళందరూ క్లస్టర్ వైజ్ ఆన్లైన్లో రమ్మన్నారు. నా యొక్క సిటీలో కూడా 14 క్లస్టర్స్ ఉన్నాయి. 14 మందితో కూడా నేను మీటింగ్ పెట్టాను యాక్చువల్గా నాయకులతో కూడా. 14 క్లస్టర్లో కూడా ఈ యొక్క ఆన్లైన్ ప్రోగ్రాంలో ఇన్వాల్వ్ కావడం జరుగుతుంది. చివరికి ఒక్క మాట సార్, అమరావతి మీద అనేక ఆయన జగన్ ప్రెస్ మీట్ కూడా పెట్టడం జరిగింది. ముఖ్యంగా బిల్డింగ్స్ సంబంధించి, వాటి కన్స్ట్రక్షన్ సంబంధించి చాలా ఆరోపణలు చేశారు. మీరు ఏ విధంగా ఖండిస్తారు వాటిని? ఇక్కడ ఒక్కటేనండి, ఈ రాష్ట్రంలో కాదు భారతదేశంలో ఎక్కడ తెలుగు వాళ్ళు ఉన్నా వాళ్ళ డిస్కషన్ ఏంటంటే అమరావతి ఎంతో వేగవంతంగా అయిపోతుందంట. ఎందుకంటే వచ్చి చూస్తున్నారు, వచ్చాడు చక్కగా. ఎందుకంటే వెహికల్స్ ఇప్పుడు ట్రంక్ రోడ్స్ అనేవి ఒక లెవెల్కి వచ్చేసినాయి. ఆ రోడ్లు మీద తిరగలుగుతున్నారు. సో ఆ బిల్డింగ్స్, ఆ కన్స్ట్రక్షన్ అవన్నీ చూస్తే అయిపోతుందని ప్రతి నోట అదే ఉంది. దాన్ని భరించలేక, అంటే ఆయన ఏమనుకున్నాడంటే ఆ రాష్ట్రాన్ని ఆర్థికంగా
మొత్తం కుంగ తీసేసాము, వీళ్ళు ఏం చేస్తారో వచ్చి అనుకున్నారు. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు వారికి ఉన్న అపారంతో ఈరోజు ఒక 5,000 ఎకరాలు అక్కడ తీసి పక్కన పెట్టడం, ఫ్యూచర్లో ఆ ల్యాండ్ వాల్యూ పెరిగితే అమ్మి అప్పు తీర్చేటట్టుగా. అందుకనే ఎవరైనా అప్పిస్తున్నారు. అమరావతికి ఎందుకు ఈరోజు లోన్స్ ఇస్తున్నారంటే 5,000 ఎకరాలు అక్కడ పక్కన తీసిపెట్టాం కాబట్టి రీపే చేయడానికి యాక్చువల్గా ప్రొవిజన్ గారు చేశారు. దాన్ని భరించలేక ఆయన మావిగన్ అంటాడు, ఏదేదో అంటాడు. ఆడ అయిపోతుంది, అయిపోయి అంతా అయ్యేటప్పటికి ఇప్పుడు మాట్లాడటువంటి విడ్డూరము. అదే కాకుండా ఢిల్లీలో రేట్ ఎంత అనేది, అదేవిధంగా హైదరాబాద్లో రేట్ చాలా క్లారిటీ ఇచ్చాను నేను. ఫస్ట్ టెండర్ ఎంత పిలిచారు, ఎన్ని స్క్వేర్ ఫీట్ ఎంత, పూర్తి అయ్యేటప్పటికి ఎన్ని స్క్వేర్ ఫీట్ కట్టారు, విత్ డీవియేషన్ ఎంత అయింది, చాలా క్లారిటీగా ఇచ్చా. ఇంకా దాని మీద మాట్లాడుతున్నారంటే ఎట్నే మాట్లాడితే ప్రజలు చీకొట్టుకుంటారు. రైట్. అమరావతి నిర్మాణం పూర్తయిపోతుందని జగన్ చాలా భయపడుతున్నారని, అమరావతి నిర్మాణంలో ఎటువంటి అవకతవకలు జరగడం లేదని, ప్రధానంగా నారా లోకేష్ ఆలోచన విధంగానే నెల్లూరులో అత్యాధునిక స్కూల్ నిర్మించబోతున్నామని, అలాగే వర్చువల్ విధానంలో, హైబ్రిడ్ విధానంలో మహానాడుని సక్సెస్ చేసేదానికి నెల్లూరు నగరంలో అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశామని ఇటు డాక్టర్ పొంగూరు నారాయణ మున్సిపల్ శాఖ మంత్రి చెప్తున్నమాట. ఇది తాజా పరిస్థితి. కెమెరామెన్ హుసేన్తో సాగర్, ఐ న్యూస్, నెల్లూరు.